బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్ పై అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఎస్ఐబి సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్ పై అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఎస్ఐబి సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా పరిగణిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. ట్యాపింగ్ పై అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఎస్ఐబి సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను ట్యాప్ చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా పరిగణిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్కు వచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి? పవన్, రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా బండి సంజయ్ కి బీజేపీ నేత నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్ర హోంశాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికారులతో కేంద్ర మంత్రి చర్చిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ స్థాయిని జాతీయ అంశంగా పరిగణలోకి తీసుకుంటుంది బీజేపీ. అంతేకాకుండా ఉమ్మడి ఏపీ తెలంగాణకు సంబంధించిన పలువురు పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క భేటీకి కూడా హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఎస్ఐబి సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో ప్రత్యేకంగా బండి సంజయ్ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్రం నుంచి వచ్చిన యొక్క జాతీయ స్థాయి అధికారుల యొక్క మీటింగ్ లో చాలా కీలకమైన అంశాలను కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందనేది మాత్రము అత్యధికంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగా కొంత పోలీసు నుంచి సమాచారం తెలుస్తుంది. వాటికి సంబంధించిన యొక్క ఆధారాలను కూడా కేంద్ర మంత్రి ముందుంచిన కేంద్ర నిఘా వర్గాలు కూడా దీనికి సంబంధించి విచారణలు కూడా పాల్గొన్న పరిస్థితి చూస్తున్నాము. రేపు సిట్టి విచారణ సందర్భంగా వాళ్ళు కీలకమైన అంశాలను కూడా ఈ యొక్క భేటీలో కూడా చర్చిస్తున్నారు. అయితే జడ్జిల ఫోన్ సైతం కూడా ట్యాప్ చేయడానికి సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఎందుకు జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చేది అనే అంశం పైన కూడా ఈ యొక్క భేటీలో చర్చిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిబిఐకి అప్పచెప్తే మాత్రము చాలా ఇండెప్త్ గా విచారణ కొనసాగిస్తారు. ఇందులో దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే అవసరం లేకుండా విచారణ కొనసాగిస్తారని మాత్రం ప్రధానంగా చెప్తున్న అంశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి బీజేపీ లీగల్ సంబంధించిన సెల్ కూడా యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి చూస్తున్నాము. రేపు సిట్టి విచారణకు హాజరైతున్న నేపథ్యంలో వ్యక్తిగత సిబ్బందితో పాటు ఫోన్ సంబంధించిన కొన్ని అంశాలను కూడా పూర్తిగా సిట్ అధికారులు కూడా విచారణ జరిపి కొన్ని వాంగ్మూలాన్ని కూడా సేకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.